ఇక డీటెయిల్స్ చూస్తే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ శనివారం రామగుండం కోల్డ్ బెల్ట్లో సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా ఉదయమే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ తదితర పార్టీల నాయకులు తమ కార్యకర్తలతో పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ గోదావరి కని చౌరస్తా వేదికగా నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడే జనాలు ఆశ్చర్యపోయారు. రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇతర పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నగరంలో కలియ తిరుగుతూ బంద్ని విజయవంతం చేశారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ తదితర పార్టీల నాయకులు ఇదే పద్ధతిన బంద్లో పాల్గొన్నారు. ఇదంతా చూస్తున్న స్థానిక జనాలు ఒక్కసారిగా కంగుతిన్నారు. బంద్ విషయం పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో మరి 42% రిజర్వేషన్ ఎవరు అడ్డుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతం ఇవే పోస్టులు వైరల్గా మారాయి. రిజర్వేషన్లు అడ్డుకుంటుంది ఆకాశ రామన్న అంటూ పలువురు విమర్శలు గుప్పించారు. కాగా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి కని ఏసీపీ రమేష్ నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. రిజర్వేషన్ 42% Congress, Congress, down, down, Congress, down, 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 Congress, down, down, down. BC 42% reservation వెంటనే. BC 42% జిందాబాద్, జిందాబాద్. BJP జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్యలు చేసి వాళ్ళ సంతాపం ప్రకటించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఎవరెంతుంటే వారికంతా అని, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి ఇవాళ మాట తప్పి బీసీ వర్గాలని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పకుండా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ హక్కుల కోసము ఈరోజు బీసీ జేఏసీ బంద్ను తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి నిన్న మొన్న కూడా వ్యాపారస్తులందరినీ గోదావరి కని పట్టణంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల, దళిత సంఘాలు కూడా అందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి వ్యాపారస్తులందరినీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపినప్పటికీ మళ్ళొక్కసారి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులతో ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, వెంటనే ఇవాళ చేత కాకుండా మీరు హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకుంటే ఇవాళ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వాగతిస్తుంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుట్రతో ఇవి గవర్నర్ అంగీకారం లేకుండా వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. కానీ కల్పించని పరిస్థితి చేస్తూ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సంక్షోభానికి రుణం చేసి, ఒక సంక్షోభాన్ని బీసీ బలహీనులను బలహీనపరిచే విధమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ మాపై కుట్ర జరుగుతా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు,
రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు మా పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్లు 42% వచ్చారు. నిరంతర పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ బంద్ బీజేపీ యొక్క వైఖరి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, నిన్న మొన్నటి వరకు బీసీల గురించి పూర్తిగా పట్టించుకొని బీఆర్ఎస్ పైన, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి కొందరు దగుల్బాజులు, ముసలినాలను కన్నీరు కాల్చే వాళ్ళు ఈరోజు బంద్ అని ఎవరు కూడా కనబడతలేరు. ఈరోజు స్థాయిలో ఎక్కడో అక్కడ సూచన ప్రాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కులాలకు, రాజకీయాలకు మాకు అతీతంగా అందరినీ కలుపుకొని పోరాటం చేయాలని ఒక సంకల్పంతో, మా సంకల్పం 42% సాధించడం, బీసీ బలహీన వర్గాల వాళ్ళని అన్ని రకాలుగా అగ్రస్థాయిలో పిలిచేటువంటి కార్యక్రమం తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది. మా హక్కులు కొనసాగించే వరకు అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెనుకబడిన జాతులందరం ఏకం కావాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ జై బీసీ.